హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు సండే కదండి, మా ఇంట్లో నేను చేపల పులుసు చేస్తున్నాను. టేస్టీగా ఈజీగా ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నేను చేప ముక్కలు ఉప్పు వేసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కారం, పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పొయ్యి వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఇందులో వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు కూడా మనం ఇందులో వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా వేయటం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ అండి, ఇది కూడా మనం ఇందులో వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు మనం ఇందులో వేసుకోవాలి. ఇట్లా 1 బై 1 వేసుకోవాలండి. చూసారుగా, ఇట్లా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకోవాలండి. తర్వాత మూత తీసి కారం, ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ వేసుకొని మనం ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం ఉడికిన తర్వాత మూత తీసుకోవాలి. ఇట్లా మూత తీసుకుని సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టుకుని 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి. చింతపండు పులుసు అనేది టేస్ట్కి సరిపడా చింతపండు పులుసు కూడా మనం వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. చూసారుగా, మూత తీసి ఇప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి. నేను 2 స్పూన్ల గరం మసాలా వేస్తున్నాను. వేసిన తర్వాత మరొక్కసారి ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకుని మూత పెట్టుకోవాలండి. ఇట్లా 1 మినిట్ ఉడికించుకున్న తర్వాత మూత తీసుకోవాలి. తీసిన తర్వాత చూసారా, మనకు ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలితే మనకు కర్రీ అనేది రెడీ అయినట్టండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇట్లా కొత్తిమీర వేసుకుని పొయ్యి బంద్ చేసుకోవాలండి. పొయ్యి బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల్లో మనకు ఒమేగా 3 పుష్కలంగా ఉంటుందండి. ఇది మెదడు, కళ్ళ పనితీరును మెరుగుపరుస్తుంది. చూసారుగా, మనకు వేడివేడి చేపల పులుసు రెడీ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.